మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. మచిలీపట్నం నియోజకవర్గం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వెసెస్ మాజీ మంత్రి తనయుడు కిట్టు పేర్ని కిట్టు ఎలా ఉండొచ్చు. ఇక్కడ ఒక చాలా సీనియర్ రాజకీయాల్లో తలపండిన నాయకుడు, రాజకీయాల్లో ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న ఈ యువకుడు. కాకపోతే ఇక్కడ ఈ సీటు వీళ్ళ నాన్నగారు పోటీ చేయకుండా కొడుక్కి ఇక్కడ సీట్ ఇవ్వటం, వీళ్ళ నాన్నగారు అంటే తన మాట తీరుతో పవన్ కళ్యాణ్ గారి విషయం కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ విషయంలో కావచ్చు ఎప్పుడు కూడా ముందుంటాడు విమర్శించేది దాంట్లో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూస్తే ఈయన సౌమ్యుడు, ఈయన అధికారం ఎమ్మెల్యే కాకపోయినా నిత్యం ప్రజల్లో టీడీపీ తరపున ఉన్నాడు, మచిలీపట్నం కాకుండా కృష్ణా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇతన్ని అనేక రకాల కేసుల్లో ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మచిలీపట్నం యాక్చువల్గా జనసేన అడిగే ప్లేస్ నుంచి టీడీపీ ఇక్కడ తీసుకుంది. క్యాడర్ను కూడా సమన్వయం చేయటం వల్ల, ఇక్కడ పూర్తిగా జనసేన క్యాడర్ చేయటం వల్ల ఇక్కడ కొల్లు రవీంద్ర గెలవబోతుంది. అండ్ బాల్షవర్ కూడా అక్కడ ఎంపీ స్ట్రాంగ్ ఆయన కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. అందులో ఏంటంటే ఇక్కడ మచిలీపట్నం వచ్చేది కాపులు 24% ఉన్నారు, తర్వాత వచ్చేసరికి మత్స్యకారులు 13%, తర్వాత ముస్లింలు 10%, యాదవులు 7%, తర్వాత 2014లో ఆయనకు ఎమ్మెల్యేగా చేసింది, మినిస్టర్గా కూడా చేశాడు, ఎక్సైజ్ శాఖ చేశాడు, అనుభవం ఉంది, సౌమ్యుడిగా పనులు చేస్తాడు అనేది మచిలీపట్నం ఉంది. కాబట్టి ఇక్కడ కిట్టు మీద కొద్దిగా ఎలిగేషన్స్ ఉన్నాయి. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సభల్లో కూడా చాలాసార్లు చెప్పాడు, ప్రతిదానికి కూడా లంచ్ వేయాల్సిన పరిస్థితి మంత్రి గారి కొడుకు, ఇటువంటి వ్యక్తికి వస్తే మీరు ఎట్లా వేస్తారు ఓటు అనేది. అక్కడ అంబటి తిరుపతి రాయుడు కూడా ఈ ప్రాంతంలో ఈ మచిలీపట్నం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు ప్రచారం చేశాడు అనమాట. అది కూడా మైనస్ అయ్యే అవకాశం. అవునండి, రైట్. మీరు చెప్తున్నారు కొల్లు రవీంద్ర మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అని చెప్పి ఆత్మసాక్షి చెప్తోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, పేరుని కిట్టు గెలవబోతూ ఉన్నారని. పోల్ పల్స్ సర్వే చెప్తోంది కొల్లు రవీంద్ర గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.